మీ ఫోన్ తీసేసుకున్నారు, ఫస్ట్ థింగ్ పీసీ తీసేసుకున్నారు. ఫోన్లో అమౌంట్ కూడా ఏదో కొంత అది నేను ఎక్కడ చెప్పలేదు యాక్చువల్లీ. కానీ ఎంత అమౌంట్? ఆల్మోస్ట్ ఒక 40,000 దాంట్లో ఉండింది మేడం. నాది ఫోన్పే అప్పుడు యూట్యూబ్ రెవెన్యూ అవి ఇవి వచ్చింది. ఫోన్ తీసుకున్నాక ఫోన్పే ఓపెన్ చేసి చెక్ చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని జైలు వేస్తాం మేము ఈ రోజు నైట్ అని చెప్పి. దేనికి వేస్తారండి అంటే నీ కొడుకు నీకు కావాలా వద్దా అని. సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్ అంటే బయటకు ఆ ధనుంజయ అనే కానిస్టేబుల్ బయటకు వెళ్ళి తీసుకొని రా ఎంతైనా అని. ఇంకా మా నాన్న బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ బెయిల్ తెస్తాడు. మా నాన్న బెయిల్ తీసుకొస్తాను రా నీకు అని చెప్పినాడు. పోయి తీసుకురా బెయిల్, నీ కొడుకు నీకు కావాలంటే బెయిల్ తీసుకురాపో అని చెప్పి. మా నాన్న సరే తీసుకొస్తాను అన్నప్పుడు వీడికి మెడికల్ టెస్టులు చేసేయండి అన్నాడు. మెడికల్ టెస్టులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ టెస్టులు అన్నీ చేసి ప్రిజనర్స్ బుక్ అని ఉంది, దానిలో పేరు రాసినాడు. నాకు భయపడిపోయినాడు. అయిపోయాడు నీ కొడుకు అయిపోయినాడు రోజు అని చెప్పి. ఇంకా ఆయన సార్ నేను బెయిల్ తెచ్చుకుంటాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్ అంటే పోయి తీసుకురాపోవాలి. బయట వర్షం పడతాను మేడం. చెప్పాను సార్ ఆయనకి ఆస్తమా పేషెంట్, వద్దు దయచేసి వినండి, కొంచెం టైం అన్నా ఇవ్వండి ఆయనకి, వర్షంలో పరిగెత్తే హెల్త్ పాడవుతుంది సార్ ఆయనకంటే. నవ్వుకుంటా పోనీ అని 2 గంటల వర్షంలో తడిసి నేర్చుకుంటా కళ్ళు నెల్లి పెట్టుకొని అరే బెయిల్ అడుగుతా అంటే 5 లక్షలు అడుగుతున్నారా బెయిల్ కోసం. ఏడకని తెచ్చేదారు డబ్బులు. నేను దయచేసి వాళ్ళు చెప్పించేశారా, దండం పెడతారా, నాకు ఒకే ఒక్క కొడుకు రావని పోగొట్టుకోవాలనుకోవట్లేదని. ఇంకా ఆయన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆయన బలంగా హ్యూమిలేట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నేను కాలు పెట్టుకోవాలన్నా అంటే లేదు ఏసీపీ సార్ మనకు మంచి ఆఫర్ ఇచ్చారు, అవకాశం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే వీడియో డిలీట్ చేసినామంటే 5 వీడియోలు డిలీట్ చేసినామంటే మన మీద కేసులు కొట్టేస్తారంట, మన ప్రాపర్టీస్ మనకి ఇచ్చేస్తారంట, మన ఇంటికి పంపించేస్తారంట. సో ఆయన మాట ఇచ్చాడు నాకు అని. అబద్ధాలన్నా వచ్చినప్పటి నుంచి అబద్ధాలు చెప్తారు. ఇంట్లో తీసుకొచ్చే దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్ని అబద్ధాలే. నమ్మద్దు నాన్న ప్లీజ్ నాన్న, అమాయకుడు నువ్వు మోసం చేస్తున్నారు అంటే లేదా ఏసీపీ సార్ ఎందుకు అబద్ధం చెప్తారా, కానిస్టేబుల్ వీళ్ళంటే అని ఏమనొచ్చు, ఏసీపీ సార్ అబద్ధం చెప్తాడు మనకి, నాకు చెప్పాడు నా మాట ఇచ్చాడు రా ఆయన అని చెప్పి. నేను డిలీట్ చేయను, ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకొని నేను వచ్చి నా ఈమెయిల్ ఐడి, నా రికవరీ ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్లు, ఆ ఓటీపీలు వచ్చే సిమ్ కార్డులు మొత్తం అన్నీ తీసుకొని మార్చేస్తున్నారు. సార్ మీరు నా ఛానల్స్ ఎందుకు లాక్కుంటున్నారు నా దగ్గర నుంచి, ఛానల్ యాక్సెస్ అవే ఉన్నాడు ఈమెయిల్సే కదా, అవి ఎందుకు లాక్కుంటున్నారు అంటే అవసరం ముందు ఉండబ్బా అని వాటిని లాగిన్ చేసుకున్నారు. అన్నింటిలో లాగిన్ చేసుకొని వీడియో డిలీట్ చేస్తున్నారు కూర్చొని. సార్ అన్యాయం అండి వీడియో డిలీట్ చేయడం. నేను చెప్పింది కూడా వాళ్ళకి బై లానే మేడం చెప్పాను మేడం. 41 నోటీస్ నా ఫస్ట్ కేసులో వచ్చినప్పుడు లింక్స్ ఇచ్చారు కదా మేడం, ఆ లింక్సే ఇవి. 41 నోటీస్లో నీట్గా రాసి ఉంటుంది. ఈ ప్రూఫ్స్ కానీ నువ్వు ట్యాంపర్ చేసినా డిలీట్ చేసినా ఏమన్నా మార్చాలని ట్రై చేసినా కూడా లాని ఉల్లంఘించినట్టే అని దాంట్లో ఉంటుంది. మీరు ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు, లాకి నేను ఆన్సరబుల్. వాళ్ళ పాయింట్లో నీ ఛానల్లో నీ పాస్వర్డ్ కొట్టి నువ్వు వేరే వాడు వచ్చి డిలీట్ చేసినా అంటే ఎలా కనబడుతున్నాను, నీ యాక్సెస్ వాడి దగ్గర ఎందుకు పోయిందని అడుగుతారు కదా. సో ఇది మీకు లా తెలుసు కదా సార్, డిలీట్ చేయదండి సార్ ప్లీజ్. మళ్ళీ నన్ను జడ్జిగా నన్ను అడుగుతారు సార్ అంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేయమని మేమేం ఆడుకుంటాం. రౌడీజం దాదాగిరి ఇది, మీరు మాడుకునేది ఏంది, ఏం మాడుకుంటారు. లాలో బై 41 నోటీస్ అనేది లా, దాన్ని రాసి ఉంటే నువ్వు డిలీట్ చేసి మీరు మాడుకుంటారంటే ఏంటంటే పోనీ పని చేద్దాం, ఎందుకు తాగిన పంతా ఛానల్ డిలీట్ చేద్దామా అంట. సార్ 9 ఏళ్ళ కష్టం అండి అది, డిలీట్ చేస్తానంటారు. డిలీట్ ఆప్షన్ మీద డిలీట్ బటన్ మీద వేలు పెట్టి నవ్వుతున్నారు అందరూ చూసి నన్ను. నేను కంటూ నీళ్ళు పెట్టుకుని చూస్తున్నాను మేడం. 9 ఏళ్ళ కష్టం కొడితే అయిపోయింది, ఛానల్ డిలీట్ అయిపోద్ది. అన్యాయం సార్ ఇది, మీకు తప్పు అనిపించట్లేదా అండి అంటే వదిలేరాయండి, వీడియో డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ వీడియో డిలీట్ చేసి ట్విట్టర్లో డిలీట్ చేసి ఎక్కడ ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా మొత్తాన్ని డిలీట్ చేసి నా టెరాబైట్లు సిస్టంలో అన్నీ స్కాన్ చేసి ఎక్కడ ఏది లేకుండా మొత్తాన్ని ఎరేజ్ చేసి ఇప్పుడు అయిపోయింది బయలుదేరు. అదేం సార్ మన నాన్న అడిగారు, అదేం సార్ డిలీట్ చేస్తే అన్ని ఇచ్చేస్తున్నారు కదా అంటే అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము, డిసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో. నేను మా నాన్న చూశాను, చెప్పాను నేను నీకు నమ్మద్దని చెప్పాను అంటే లేదు ఉండరు నేను మాట్లాడతాను అనేసి మళ్ళీ మా నాన్న ఏసీపీ రూమ్లో కూర్చొని ఇంకో అరగంట మళ్ళీ వచ్చి లేదురా అంటే వాళ్ళు ఒప్పుకోలేదంట, వాళ్ళు పైన పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదంట. సో సార్ మన కోసము వాదించి వాళ్ళు అడిగారంట, ఇప్పుడు బీటెక్ చేసామని చెప్పారంటే సార్ వాళ్ళు తెలిసి చదువుకున్నాం అనేసి. సో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్పారు ఇట్లా తప్పు మందే, ఇట్లా నేను హెరాస్ చేశాను, టార్గెట్ చేసినాను, సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం ఆశపడి చేసినాను, ఏదో ఒకటి రాసుకునేసి నా తప్పే, నన్ను క్షమించండి, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నా వస్తువులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను లెటర్ రాసిస్తే వాళ్ళు మనం ఇచ్చేసి కేసు నుండి కొడేస్తారంట అని. నీకు బ్రెయిన్ పని చేస్తాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తప్పు నాది, నేను ఇట్లా హెరాస్ చేస్తాను టార్గెట్ చేస్తాను నేను ఒప్పుకున్నట్టు లెటర్ రాసిస్తే అది లాలో కోర్టులో జడ్జి గారి ముందు పెడితే డైరెక్ట్గా నేను ఒప్పుకున్నట్టే కదా, అది ఇట్స్ కన్ఫెషన్ వీడియో కదా, కన్ఫెషన్ కదా, వై విల్ ఐ కన్ఫెస్, నేను తప్పు చేయలే కదా, అలా నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటే కాదురా జడ్జి గారి దగ్గర పోదు కదరా, ఆ లెటర్ తీసుకొని వదిలేస్తా అన్నారు కదరా అని. నేను అబద్ధాలు చెప్తున్నారు అన్న, నీకు అర్థం కావట్లేదు అని చెప్తే మా నాన్న వినలా. ఇంకా అంటే రిక్వెస్ట్ చేసుకుంటానే చెప్పాను. ఎమోషనల్ బ్లాక్మెయిల్తో వాళ్ళు ట్రై చేసినప్పుడు నేను తగ్గట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పి నిన్ను వాడి నా మీద వదులుతున్నారు, నేను ఈ మాట వింటున్నాను అనేసి. సో ఇది లాస్ట్ టైం, నేను రాస్తా, నువ్వు చెప్పినట్టు రాయను, నువ్వు చెప్పినట్టు రాసినట్టు సైన్ కూడా పెట్టను నేను, అది అపాలజీ లెటర్ మేడం, నువ్వు చెప్పినట్టు నేను రాయను, కానీ అపాలజీ లెటర్ అంటే రాస్తాను, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను రాస్తాను. కానీ దీని తర్వాత
మళ్ళీ వచ్చి ఇది చేయరా అది చేయరా అంటే ఇంకెన్ని మాట కూడా విన్నాను. నేను సపరేట్గా కొడుకే లేడు అనుకో, నువ్వు నేను ఒక్కడే ఫైట్ చేసుకుంటా అని చెప్పాను. సరే నేను కూడా ఇంకా అడగను, నాకు అర్థమైపోతుంది కదా వీళ్ళు మోసం చేసిన నన్ను వాడుతున్న విషయం నాకు అర్థమవుతుంది కదా, లాస్ట్ ఛాన్స్ ఆయన ఇచ్చాడు ఛాన్స్ నాకు పెద్ద ఆయన, మనం వాడుకుందామని. సరే కానీ నువ్వే రాయని చెప్పినాను. ఆయన ఇప్పుడు కదా 2 days తర్వాత రండి చెప్పాడు. సరే మా కొడుకు సరిపోదు కదా మేడం అంటే సరే పో అని చెప్పినారు. వచ్చేసిన తర్వాత ఈ లెటర్ మా నాన్న రాసినాడు మేడం. మా నాన్న బ్లాక్మెయిల్ చేసి రాయి ఇచ్చారు. దాంట్లో కూడా ఆ లెటర్లో కూడా ఏముంటుందంటే నా మాటల వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అన్నారు, నాకు అర్థమైంది. సో ఇకపై నా కంటెంట్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి రాసుకుంటాను. సాఫ్ట్ కాపీ మేడం పంపిస్తాను, మీరు పబ్లిక్ చూపించండి. నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నా ఛానల్ రన్ చేసుకుంటాను రాసున్నాను. ఈ లెటర్ నేను ఇంకా పోలీసులకి ఇవ్వాల. నైట్ బయలుదేరి నేను వస్తున్నాను. నైట్ 12 గంటల నుంచి TV9లో, NTVలో, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్లో అన్నిట్లో లైవ్లు ఏమని నేను సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నాను కాబట్టి మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించారు. ఈ అరెస్ట్ చేసిన ప్రొసీజర్లో CA మధురత గారి దగ్గర నేను కన్ఫెస్ చేసి ఒప్పేసుకున్నానంట. అవునండి నేనే చేశానండి ఒప్పేసుకున్నానంట. TV9లో వీళ్ళందరూ మీడియాలో మొత్తం ఏ ప్రూఫ్ నేను అడగరానండి. కనీసం యూట్యూబ్లో ఓపెన్ చేసి కింగ్ చంద్ర ఇష్యూ అని కొడితే మొత్తం ఈ VR రాజా వీడియోస్ అవన్నీ వస్తాయి కదా, తెలుస్తుంది కదా మీకు, కనీసం చెక్ చేసుకోరా. పోనీ కొత్తగా జరుగుతుందా, 4-5 నెలల నుంచి జరుగుతుంది అప్పటికే. అందరూ లైవ్ చేసుకుని వీడియో చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మేడంకి లెటర్ ఇచ్చి అన్యాయం మేడం ఇది అంటే, న్యాయాలు మాడద్దు నువ్వు లెటర్ దాయిట్ అని చూసుకొని బయలుదేరు మేడం మన కేసులు కూడా ఇచ్చేస్తాను ప్రాపర్టీస్ ఇస్తాను అంటే, అరే మీటింగ్ పెట్టుకున్నాం మేము, మళ్ళీ మెడిసిన్ మారిపోయింది ఇవ్వడం కుదరదు బయలుదేరు. మేడం ఇది అన్యాయం మేడం, తప్పు మేడం ఇది చేసేది అంటే, అవునా న్యాయం కావాలి నీకు, సరే న్యాయం ఇప్పిస్తారా అనేసి చేసిపిస్తారు రూమ్లోకి. ఆయన ఆడుకున్నంత మాడినాక నువ్వు చదువుకున్నావు కదా, నేను పొరంపోకూడదు అనుకున్నాను నేను. సరే ఓ పని చేద్దాంలే, ఒక 20 days తర్వాత కనపడు, అప్పుడు నేను వాళ్ళతో మాడి సాల్వ్ చేస్తాను అన్నారు. సార్ ఇప్పుడు నాది సోషల్ మీడియా కంటెంట్ అనేది ఫుల్ టైం కంటెంట్ లేకపోతే ఛానల్ డెడ్ అయిపోద్ది సార్. ఇప్పటికే ఆల్మోస్ట్ 20 days అవుతుంది ఛానల్ పెట్టక, ఏ వీడియో పెట్టక. ఛానల్ డెడ్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చి ఉపయోగం లేదు, ఇంకో 6-7 నెలలు పడుతుంది దాన్ని మళ్ళీ రీగైన్ చేసుకోవాలంటే. అంటే నేను బయట దోసేయండి అన్నాడు. 20 days తర్వాత కనపడము, 20 days తర్వాత కనపడదు, అంతే ఎక్కువ తక్కువ మాడద్దని. సరే బయట 20 days తర్వాత వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత బయట కూర్చో వస్తా అనేసి 9 గ్రామన్నారు, 9 గంటల వెళ్ళాను. సాయంత్రం 4:30కి బయటకు పోతా అంటే, సార్ నేను వెయిట్ చేయమన్నారు సార్ అంటే, అరే నువ్వు ఇంకా ఐడియా ఉన్నావా, నేను చూసుకోలేదే, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అబ్బా పొద్దున్న నుంచి, నువ్వు పని చేయి రేపు వచ్చేయి అన్నాడు. సరే అనేసి మళ్ళీ పక్క రోజు మళ్ళీ పొద్దున 9 గంటలకు పోతా, మళ్ళీ సాయంత్రం 4 దాకా ఉంది. నేను వెళ్ళి సార్ అని రియాక్ట్ అడిగితే, ఎవడురా నువ్వు అంట. సార్ అలా మాడతారు ఏంటండి, మీరే కదండి రమ్మన్నారు అంటే, ఎవడురా నువ్వు, నాకేం అవసరం నీకు సెటిల్ చేయడానికి, పోయి వాళ్ళ బూట్లు పట్టుకుంటావో బూట్లు లాక్కుంటావో నీ ఇష్టం, తిరుక్కో స్టూడియో చుట్టూ తిరుక్కో, నెంబర్లు అడుక్కో, వాళ్ళని అడిగి వాళ్ళ కాలు మీద పట్టి రిక్వెస్ట్ చేసుకో, వాళ్ళ కేసు ఎక్కడ తీసుకుంటే పడు, లేదంటే పో ఎడన్నా పో, నాకే సంబంధం అని. సార్ నా ప్రాపర్టీస్ నావి అంటే, ఏంద్రా ప్రాపర్టీస్, ఫోరెన్సిక్ పంపించిన వచ్చినప్పుడు తీసుకో. ఎప్పుడు వస్తాయి సార్ తెలీదు. అయినా ఫోరెన్సిక్ పంపించడానికి డేటా మొత్తం మీరు డిలీట్ చేశారు కదా సార్, ఫోరెన్సిక్లో ఏం చూస్తారు సార్, ఖాళీ సిస్టమ్సే కదా అవి అంటే, అవునరా అవి వాళ్ళు చూస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, మా రూల్స్ మాకు ఉంటాయి, టైం పడుతుంది, బయలుదేరు, నా ఛానల్ రెడీ అయిపోతుంది సార్, సావు నాకేమి బయట దోసేయండి సార్. బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాకా నేను కూడా నేను సారీ చెప్పడానికి రిక్వెస్ట్ చేసుకోవడం రావట్లేదు మేడం. ఈ సెకండ్ జరిగి ఇప్పుడు మీరు చెప్పిందంతా జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది మేడం. 1.5 month అవుతుంది, పైన 2 months అవుతుంది. ఓకే. బయట వచ్చిన తర్వాత నాకు యాడకు పోవాలో తెలియదు, యాడ ఉండాలో తెలియదు, నా ఛానల్ మొత్తం, నా రెవెన్యూ సోర్స్ మొత్తం తీసేశారు, నా డబ్బులు లాగేసుకున్నారు, నా ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, అన్నీ తీసుకునేశారు. ఎక్కడికి పోవాలి మేడం నేను? సరే కూర్చొని ఉంటే నా సబ్స్క్రైబర్ వేరే ఒక అబ్బాయి సపోర్ట్ చేస్తానంటే, ఆ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీస్ కెమెరా ఇవన్నీ ఉంటే రికార్డ్ చేసుకొని 1.5 month బ్యాక్ నేను వీడియో పెట్టినాను మేడం. ఇలా జరుగుతోంది, ఈ 6 నెలలుగా నేను కనబడకుండా పోయినాను, జరిగేది ఇది, ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ లాగుతున్నారు అని చెప్పి మాడి మీడియా వాళ్ళకి చెప్పాను. సార్ మేబీ మీకు తెలియకపోయి ఉండొచ్చు నేను మీడియా ఫ్యామిలీ అనేసి. సో నిజాలు ఇవి, ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిజాలు మాట్లాడతాం సార్. యువర్ మీడియా యూ షుడ్ టాక్ ఫ్యాక్ట్స్. నేను మాట్లాడతాను, నేను వచ్చి మాట్లాడతాను, మీకు అన్ని ప్రూఫ్స్ ఇస్తాను, మీకు తెలియక చేసి ఉండొచ్చేమో, సో ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, ఇది నా మెయిల్ ఐడి అని చెప్పి రాసి పెట్టాను. ఇప్పటికీ ఉంది వీడియో, అది పెట్టి చేస్తే 1.5 month నుంచి ఒక్క రాలేదు మేడం ముందుకి. సార్ ఇష్యూ తెలీదా అంటే, నా గురించే కదా మీరు లైవ్లు పెట్టి వీడియోలు పెట్టినారు NTVలో వీటన్నిటిలో, ఇప్పుడు బయటకు నిజాలు మాట్లాడడానికి మాత్రం రారా మీరు బయటికి, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి మేడం. ఒక్కరు కూడా రాలేదు. ఇంకా తెలుగు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, కేసులు అనేసి ఒక్క యూట్యూబర్ మాట్లాడట్లేదు, ఒక్కడు సపోర్ట్ రావట్లేదు ముందుకి. సరే ఏం చేయాలి అనేసి హిందీలో వీడియో తీసి పెట్టాను మేడం. నేషనల్ మీడియా వాళ్ళని చూసి రెస్పాండ్ అవుతారు అనేసి హిందీలో పెట్టాను. అందులో ఒక రీల్ అనేది కొంచెం వైరల్ వెళ్ళింది, ఒక 700K 800K వెళ్ళింది. దాన్ని సుమన్ టీవీలో ఉండే హర్షిని గారు చూసి, మీరు వచ్చారంటే ఐల్ గివ్ యూ ప్లాట్ఫామ్ మాడదామని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూకి మళ్ళీ లైఫ్ వచ్చి ఫైట్ చేస్తూ వస్తున్నా. ఇప్పటికి నేను సారీ చెప్తా, మీ కాలు మొక్తా అనట్లా, లాలో ఫైట్ చేద్దాం అన్నారు, ఫైట్ చేద్దాం, కేసు ముందు తీసుకుపోండి. 3 monthsలో మనకి ఒక కేసు, ఒక FIR రిజిస్టర్ అయిన తర్వాత 3 monthsలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తీసుకెళ్ళి ఛార్జ్ షీట్ వేసి కోర్టు ముందు, జడ్జి ముందు పెట్టాలి. 8 నెలలు అవుతుంది ఛార్జ్ షీట్ ఎందుకు ముందుకు పోట్ల. రెండో కేసు పెట్టి 1.5 month 2 months అవుతుంది ఇప్పటికి.
ఆ కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? వేసి పెట్టండి కదా, మీ ప్రూఫ్లు తీసుకురా, నేను ప్రూఫ్లు తీసుకొస్తాను, జడ్జి గారు చెప్తారు ఎవరు తప్పు కాదు అంటే అది లేదు, అది జరగదు. సరే వద్దు, నాకు వద్దబ్బా, ప్రూఫ్లు తీసుకెళ్ళి జడ్జి గారు ముందు పెడితే ఏం ప్రూఫ్లు ఉన్నాయి? నేను యాడ్ చేసినాను ఇవన్నీ, లేదు చేయలేదు కదా. సో వద్దు, ఆడికి వెళ్తే ఇబ్బంది అయిపోద్ది, మీ సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, మీ పరువు పోద్ది అనుకుంటే సాల్వ్ చేసుకుందాం కదా, దానికి ఓకే. నేను వచ్చి మీరు నా మీద పడ్డ కేసులు తీసేసి నాకు మీరు చేసిన హెరాస్మెంట్కి ఈ 8 monthsగా నాకు చేసిన ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే ఉందో, నా రెవెన్యూ కానీ నా రెవెన్యూ నాకు రానికుండా చేసి, నా స్పాన్సర్స్ నాకు లేకుండా చేసి, నా ఛానల్ డెడ్ చేసేసి, ఈ ఛానల్ నేను మళ్ళీ రీగైన్ చేసుకోవడం ఇంకో 8 నెలలు పడుతుంది. ఈ 8 months, 16 monthsకి నాకు జరిగిన ఈ ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే ఉందో దానికి కాంపెన్సేషన్ ఇచ్చి, అన్నిటికన్నా ముఖ్యమైనది నా మీద మీరు వేసిన నింద, నేను అబద్ధాలు కోరిని ఫాల్స్ నెరేటివ్ ఇస్తానని అబద్ధం, స్టైకిల్ పడిన మాట వాస్తవం, దానికి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మాటలు మాట్లాడండి, సాల్వ్ చేసుకుందాం. మీ వాటికి మీరు బతకండి, మేము నా వాటికి బతుకుతాం. ఇప్పుడు కన్నప్ప సినిమా అనేది 100 కోట్లతో సరే 200 కోట్లు మేడం. అంటే కొన్ని వేల కుటుంబాలు, 100 కుటుంబాలు కాదు, వేల కుటుంబాల మీద డిపెండ్ అయి ఉంటాయి. నీ ఈగో కోసం అంతమంది రోడ్డు మీద పడేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు కదా. సినిమాకి చాలా రెస్పెక్ట్ ఉంది మేడం నాకు.